పార్ట్ ఆఫ్ బిజినెస్ లో కంపల్సరీ అబ్జెక్షన్స్ అనేవి వస్తాయి. నాట్ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్. బిగినర్స్ దగ్గర నుంచి ఈవెన్ మన ఎండి సార్ కావచ్చు, డైరెక్టర్ సార్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఇవాటి దాకా కూడా అబ్జెక్షన్స్ అనేవి హ్యాండిల్ చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఇట్స్ లైక్ ప్రాబబ్లీ మన మేనేజ్మెంట్ గురించి ఆలోచిస్తే వాళ్ళ అబ్జెక్షన్స్ తీసుకునేది మెయిన్లీ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటర్స్, ఫ్రమ్ ద లీడర్స్. బట్ మనం ఆలోచిస్తే ఏంటి అంటే, మనం ఇన్ ఆర్ డే టు డే బిజినెస్ ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక సిచ్యువేషన్ లో అబ్జెక్షన్స్ అనేవి హ్యాండిల్ చేస్తూనే ఉంటాం. బట్ అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాలి, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు, డౌట్స్ క్లారిఫై చేసేటప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ని మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాని కనుక మనం ఫాలో అయితే ఎటువంటి అబ్జెక్షన్స్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు సార్. చిన్న ప్రాసెస్, చిన్న స్టెప్ సార్. దీన్ని మనం కరెక్ట్ గా తెలుసుకొని హ్యాండిల్ చేస్తే చాలా ఈజీగా అబ్జెక్షన్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. దాని గురించి ఇవాళ మనం నీట్ గా క్లీన్ గా డిస్కస్ చేద్దాం సార్. రైట్, ఫస్ట్ మనం చూద్దాం ఎన్ని రకాల అబ్జెక్షన్. బ్రాండ్ కి సంబంధించి వచ్చేటువంటి క్వశ్చన్స్. నెంబర్ 2, ప్రొడక్ట్ వస్తాయి సార్. ప్రొడక్ట్ బాగుందా? మార్కెట్ లో ఉన్న ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ కి మీ ప్రొడక్ట్స్ కి ఏంటి సార్ వ్యత్యాసం? ట్రెడిషనల్ బిజినెస్ కి ఈ బిజినెస్ కి ఏంటి సార్ డిఫరెన్స్? ప్రొడక్ట్ ప్రైసింగ్ చాలా ఎక్కువ ఉంది, రిజల్ట్స్ వస్తాయా సార్? హెల్త్ ప్రొడక్ట్ కదా, వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీస్ ఆర్ ఆల్ లైక్ ప్రోడక్ట్ కి సంబంధించి వచ్చేటువంటి అబ్జెక్షన్స్. మూడోది, మనం లైఫ్ స్టైల్ చూపిస్తున్నాం వాళ్ళకి. మనం ఒక లగ్జరీ లైఫ్ వస్తుందని చూపిస్తున్నాం, లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని చెప్తున్నాం. అటువంటిప్పుడు మనకు వచ్చినటువంటి అబ్జెక్షన్, సరే సార్ ఇవన్నీ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, మీకెంత ఎక్స్పీరియన్స్ మీ నెట్వర్క్ ఇండస్ట్రీలో? డైరెక్ట్ సెల్లింగ్ లో మీకెంత ఎక్స్పీరియన్స్? ఇన్ఫినిట్ లో మీకెంత ఎక్స్పీరియన్స్? కంపెనీ కొత్తదన్నప్పుడు మీరు ఇంకా 10 months కదా అయ్యింది, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇట్లాంటివంతా కూడా లేఅవుట్స్ మనం చూపించినప్పుడు, సరే వీళ్ళకందరికీ వస్తుంది, సరే ఫస్ట్ మీకు ఎంత వస్తుందో చెప్పండి అంటారు. ఇట్స్ లైక్ ఎవ్రీ స్టెప్ లో మనం అబ్జెక్షన్స్ రైజ్ అయితేనే ఉంటాయి, హ్యాండిల్ చేయాలి కంపల్సరీ. ప్రైసింగ్ గురించి వస్తుంది, ప్రోడక్ట్ కాస్ట్ గురించి వస్తుంది. ఎనీ ప్రోడక్ట్ యూ టేక్, కాస్ట్ గురించి గ్యారంటీగా అబ్జెక్షన్ రైజ్ అయ్యేది. తర్వాత మనీ గురించి వస్తుంది. మనీ అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, నేను ఎంత ప్రొడక్ట్స్ కొనాలి, సార్ కంపల్సరీ ఇంత కొనాలా? దిస్ కైండ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆర్ కాల్డ్ మనీ అబ్జెక్షన్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఐఎమ్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. ప్రెజెంటేషన్ మొత్తం అయ్యాక ఇటువంటి మనం చాలా ఎక్కువ ఉంటుంటాం. సార్ నేను ఆల్రెడీ విన్నాను, బాగుంది, నాకు అర్థమైంది, కానీ నేను ఇప్పుడు జాయిన్ కాను, శాలరీ రాగానే జాయిన్ అవుతాను. సరే ఇప్పుడు స్కూల్ టైము, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, యూనిఫామ్లు, బుక్స్ కొనుక్కోవాలి, ఒక క్వశ్చన్ టైం ఇవ్వండి ఆలోచిస్తాను. ఆ తర్వాత సార్ పండగ అయిపోయి జాయిన్ అవుతాను. మనకైతే ప్రతి నెల పండుగ సార్ ఇండియాలో, పండగ నెల అంటే ఏది ఉండదు. సో ఇది ఒక రకమైన అబ్జెక్షన్. ఇంకా లాస్ట్ లో వచ్చేది, ఇది అటాక్స్ ప్రతి ఒక్కళ్ళు వింటాం. సరే ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి తర్వాత డెసిషన్ తీసుకుంటా, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఏ స్టెప్ లో చూసినా మీరు ప్రజెంటేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయిన తర్వాత కూడా మనకు ప్రతి ఒక్క స్టెప్ లో అబ్జెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం చూసింది సోర్స్ ఆఫ్ అబ్జెక్షన్స్. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ మనం చూసిన 7 పాయింట్స్ లో దేన్ని మనం అవాయిడ్ చేయాలి, దేన్ని మనం హ్యాండిల్ చేయాలి? ఒకసారి ఆలోచిద్దాం.
ఇక్కడ మనం చూస్తున్న 7 పాయింట్స్ లో ఏది కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం లేనటువంటి, అంటే స్కిప్ చేయడానికి అవకాశం లేనటువంటి అబ్జెక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా మనం హ్యాండిల్ చేసి తీరాలి. బట్ ఇక్కడ హ్యాండిల్ చేసే దాంట్లో కూడా మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి సార్, దాని గురించి మనం ఇన్ డీప్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఆలోచిద్దాం, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్. బెనిఫిట్ ఏంటి, అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? నంబర్ 1, మనకు అబ్జెక్షన్స్ వచ్చిందంటే దయచేసి అర్థం చేసుకోండి, అబ్జెక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ నో. కస్టమర్ నో చెప్పట్లేదు, డైరెక్ట్ గా మనకి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, డౌట్ రైజ్ చేస్తున్నారు, కరెక్ట్. దాన్ని సాల్వ్ చేసి కన్విన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బికాస్ నాకు తెలిసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద నేనేం ఫీల్ అవుతానంటే, ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అర్థం, వాళ్ళకి ఎక్కువ కావాలి ఇన్ఫర్మేషన్ అని అర్థం. సో దట్స్ వై దే ఆర్ ఆస్కింగ్ అబ్జెక్షన్స్. సో ఇట్ ఈస్ బెటర్ దెన్ నో. వాళ్ళు నో చెప్పడం లేదు, వద్దు అనట్లేదు, దానికంటే బెటర్ ఇది. మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు, డౌట్ వచ్చినప్పుడు దాన్ని కంపల్సరీగా మనం హ్యాండిల్ చేయాలి. స్టెప్ నంబర్ 2, అబ్జెక్షన్స్ హ్యాండిలింగ్ కి మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఎడ్యుకేషన్, మన ప్లాన్, మన బిజినెస్, మన ప్రొడక్ట్స్ మీద, ఇండస్ట్రీ మీద మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో అప్పుడు ఎటువంటి అబ్జెక్షన్స్ అయినా మనం హ్యాండిల్ చేయొచ్చు. వెన్ యూ గెట్ నాలెడ్జ్, ఆబ్వియస్లీ యూ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్జెక్షన్. మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎటువంటి అబ్జెక్షన్ అయినా నేను హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉంటా, నాకు ఇబ్బంది లేదు. నంబర్ 3, అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేసేటప్పుడు దయచేసి గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఎప్పుడు కూడా కస్టమర్ అబ్జెక్షన్స్ ని రైజ్ చేసినప్పుడు మధ్యలో కస్టమర్ ని ఆపొద్దు. కస్టమర్ ని మధ్యలో ఆపేస్తే ఇరిటేట్ అవుతాడు, అగ్రిమెంట్ ఉండదు, ఆర్గ్యుమెంట్ వస్తుంది. సో నెవర్ ఎవర్ స్టాప్ కస్టమర్ ఇన్ బిట్వీన్. మధ్యలో కస్టమర్ ని కట్ చేసి మనం ముందుకెళ్ళడం మంచి పద్ధతి కాదు. తను ఏం చెప్తాడో మొత్తం చెప్పేంత వరకు ఆగి వింటే మనకు తన అబ్జెక్షన్స్ ఏంటో క్లారిటీ వస్తుంది. అంతేకాదు, ఈ వినేంత టైంలో తన అబ్జెక్షన్ మనకు అర్థమై మనం మైండ్ లో దానికి సంబంధించి ఆన్సర్ రెడీ చేసుకోవడానికి మనకు టైం దొరుకుతుంది. సో అందుకనే మొత్తం చెప్పేంత వరకు వినాలి, మధ్యలో ఎప్పుడు ఇంటరప్ట్ చేయొద్దు. స్టెప్ నంబర్ 4, రైట్. ఇక్కడ మనం ఏంటి అంటే ఎప్పుడు కూడా కస్టమర్ మీద ప్రెషర్ వేయొద్దు. ప్రెషర్ వేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. మనం చాలా సార్లు వినే ఉంటాం సార్, విన్నారు అనుకుంటాను, నేను చెప్తానే ఉంటాను ప్రతిసారి నా సెషన్స్ లో, నా డిస్కషన్స్ లో. అదేంటి అంటే మెయిన్ గా మన బిజినెస్ లో మనకు కావాల్సింది మెయిన్ గా పేషెన్స్ ఉన్నప్పుడే రిజల్ట్స్ వస్తాయి. మనం ఎంత పేషెంట్ గా ఉంటే అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. సో తను 100 క్వశ్చన్స్ అడగని, ప్రాబబ్లీ హీ విల్ ఆస్క్ 100 క్వశ్చన్స్, నో ప్రాబ్లం. మనం పేషెంట్ గా ఆన్సర్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి పాజిటివ్ వస్తాయి. అలా కాకుండా తన మధ్యలో ఆపి తను అడిగిన దాన్ని అంతా కూడా స్కిప్ చేసుకుంటా మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోతే అప్పుడు మనం అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్తాం, ప్రెజర్ వేయడానికి వస్తుంది, కస్టమర్ ని మళ్ళీ ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉండదు. గుర్తు పెట్టుకోండి, నెట్వర్క్ ఇండస్ట్రీ ఎలాగా అంటే మనం చెప్పే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ వెళ్తుంది, తొందరగా వెళ్తుంది. మనం చెప్పే పాజిటివ్ కంటే నెగిటివ్ త్వరగా వెళ్తుంది, ఎక్కువ వెళ్తుంది. మనం కస్టమర్ అబ్జెక్షన్స్ ని హ్యాండిల్ చేయలేదన్నట్టయితే తను 10 మందికి చెప్తాడు, ఆయనకి ఏం తెలియదు తప్ప ఊరికే వస్తాడు, మనం చెప్పిందంతా కూడా వినడు, మధ్యలో మాట్లాడతాడు, ఆర్గ్యుమెంట్ ఉంటుంది అని చెప్తాడు తప్పించి మన గురించి పాజిటివ్ గా ఎక్కడ మాట్లాడు. దట్స్ ద రీజన్ మనం పేషెంట్ గా తను అడిగిన దానికి అంతా కూడా హ్యాండిల్ చేయాలి. సెకండరీ, నేను ఇక్కడ చెప్పాను కదా, కస్టమర్ జాయిన్ అవుతాడో లేదో సెకండరీ సార్, దట్ ఈస్ సెకండ్ పాయింట్, లీస్ట్ పాయింట్. మనం ఆలోచించాలి, అబ్జెక్షన్స్ రైజ్ అయినప్పుడు మనం హ్యాండిల్ చేసేటట్టయితే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్. తర్వాత స్టెప్స్ లో, తర్వాత సిచ్యువేషన్స్ లో, తర్వాత స్టెప్స్ లో మనకి ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ధైర్యం ఎక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ మందిని హ్యాండిల్ చేయగలం, రైట్. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్. అబ్జెక్షన్స్ అనేవి మన బిజినెస్ లో ఒక పార్ట్ సార్. దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రై టు అండర్స్టాండ్, అబ్జెక్షన్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బిజినెస్. మనం ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు లేదా కస్టమర్ ని కలుస్తున్నప్పుడే మెంటల్ గా ఫిక్స్ అవుదాం అబ్జెక్షన్స్ వస్తాయని చెప్పేసి. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అబ్జెక్షన్స్ ని ఎక్స్పెక్ట్ చేయండి, పర్సనల్ గా తీసుకోవద్దు. తను అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, కస్టమర్ అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, దోస్ ఆర్ అబౌట్ ద కంపెనీ, దోస్ ఆర్ అబౌట్ ద ప్రోడక్ట్స్, దోస్ ఆర్ అబౌట్ ద బిజినెస్, దోస్ ఆర్ అబౌట్ ద ప్లాన్, దోస్ ఆర్ అబౌట్ ద ఇండస్ట్రీ. ప్లాన్ గురించి, ప్రొడక్ట్స్ గురించి, ఇండస్ట్రీ గురించి, బిజినెస్ గురించి అడుగుతున్నాడు, పర్సనల్ గా ఎటువంటి క్వశ్చన్స్ అడగట్లేదు. సో అటువంటి సందర్భంలో దీన్ని మనం పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం పర్సనల్ గా తీసుకుంటామో అప్పుడు
దానిపైన ఆర్గ్యుమెంట్స్ అనేవి రైజ్ అవుతాయి. సో డు నాట్ టేక్ ఇట్ పర్సనల్లీ. స్టెప్ నెంబర్ 2, కొన్నిసార్లు మనం ఎన్ని అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేసినా కూడా కస్టమర్ మైండ్ సెట్ అనేది మన వైపుకు టర్న్ అవుట్ అవ్వదు. తను వేరే వేరే ఆప్షన్స్ వెతుకుతూ ఉంటాడు. అలాంటి సందర్భాల్లో ఏంటి అంటే అంతా అయిపోయాక ఇంకా వదిలేద్దాం అనే సిచ్యువేషన్ ఒకవేళ వచ్చింది అంటే మన మైండ్ లో ఈ కస్టమర్ కి మనం చాలా టైం ఇచ్చాం, ఇంత టైం ఇచ్చినా తను రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంకా అవసరం లేదు అని ఫిక్స్ అయిన తర్వాత సరే ఇంకా నెక్స్ట్ కి వెళ్దాం, ఈ కస్టమర్ ని వదిలేద్దాం అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఒక్కసారి ఫాలోఅప్ చేద్దాం. దిస్ విల్ బి ద లాస్ట్ టైం. ఓకే, ఫిక్స్ అయిపోయినారు మీరు, ఇంకా ఆ టైంలో కూడా వదిలొద్దు, ఒక్క లాస్ట్ మినిట్ ప్రపోజల్ ని పంపిద్దాం. ఒకవేళ ఆ ప్రపోజల్ వల్ల ఏమన్నా కస్టమర్ మనకి టర్న్ అప్ అయ్యే అవకాశం వచ్చిందంటే వీ కెన్ నెవర్ టెల్ దట్, వీ కెన్ నెవర్ సే దట్. సో దట్స్ ద రీజన్, వదలొద్దండి. లాస్ట్ మినిట్ ప్రపోజల్ అనేది ఎప్పుడు కూడా మనకు ఒక ఆప్షన్ లాగా ఉంచుకుందాం. నంబర్ 3, అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేశాక నేను చెప్తున్నా, ఇది చేయక ముందు కాదు, రైజ్ అయిన తర్వాత కాదు. అబ్జెక్షన్స్ వస్తుంది, దాన్ని హ్యాండిల్ చేసాం, ఆన్సర్ చేసాం, తర్వాత సార్ ఈ అబ్జెక్షన్ మీకు ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చు అని ప్రొఫెషనల్ గా, పొలైట్ గా, నీట్ గా, నిదానంగా, పేషెంట్ గా అడుగుదాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన ప్రెజెంటేషన్ లో మనం ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, అందుకే అబ్జెక్షన్ వచ్చి ఉంటుంది. లేదా మన ప్రెజెంటేషన్ లో కస్టమర్ కి రీచ్ అయ్యే విధంగా, అర్థమయ్యే విధంగా మనం చెప్పలేకపోయి ఉండొచ్చు, అందుకే అబ్జెక్షన్ వచ్చింది. సో ఎప్పుడైతే మీరు ఈ క్వశ్చన్ ని అడుగుతారో మనకు క్లారిటీ వస్తుంది, మనం ఎక్కడ మిస్టేక్ చేసామని. దాన్ని నెక్స్ట్ టైం మన ప్రెజెంటేషన్ లో కరెక్ట్ చేసుకోవచ్చు. రిమెంబర్, పొలైట్ గా, నిదానంగా, ఓపికతో ఎందుకు అబ్జెక్షన్ రైజ్ అయిందని అడుగుదాం. నెవర్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్. ఎస్. నంబర్ 4, టాక్ టు యువర్ టీమ్మేట్స్. ఒకవేళ కొన్ని సందర్భాలలో కస్టమర్ రైజ్ చేసిన అబ్జెక్షన్ మనకు హ్యాండిల్ చేయడానికి చేయలేకపోయినట్లయితే ఆ అబ్జెక్షన్స్ ని మనం మన టీమ్మేట్స్ తో మాట్లాడదాం. ప్రాబబ్లీ వాళ్ళు ఫీల్డ్ లో ఎవరో ఒకరు మీకు వచ్చిన అబ్జెక్షన్ నే హ్యాండిల్ చేసి ఉండవచ్చు. దానివల్ల మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది, దానివల్ల మనకి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఎప్పుడు కూడా అబ్జెక్షన్స్ అనేవి టీమ్స్ తో డిస్కస్ చేయాలి. సో దట్ మీరు హ్యాండిల్ చేసిన విధానం కావచ్చు, వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం కావచ్చు, ఒకటే ఉండొచ్చు, వేరుగా ఉండొచ్చు, బెటర్ గా ఉండొచ్చు ప్రాబబ్లీ. సో ఏ పొజిషన్ లో అయినా, ఏ సిచ్యువేషన్ లో అయినా మీరు టీమ్మేట్స్ దగ్గర అబ్జెక్షన్స్ ని డిస్కస్ చేసినప్పుడు మీకు ఇంకా బెటర్ సొల్యూషన్స్ దొరికేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దట్స్ వై అబ్జెక్షన్స్ ని టీమ్స్ తో డిస్కస్ చేస్తా ఉండండి, ప్రాక్టీస్ చేస్తా ఉండండి. అబ్జెక్షన్ అనేది మన బిజినెస్ లో ఒక నెసెసరీ స్టెప్ సార్. అది లేకపోతే బిజినెస్ లేదు. ట్రై టు అండర్స్టాండ్, పీపుల్ డు నాట్ కన్విన్స్ ఈజీలీ, డు నాట్ గెట్ కన్విన్స్డ్ ఈజీలీ. సో వాళ్ళకు అర్థం కావాలి అంటే చాలా టైం పట్టుద్ది. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా మనం పేషెంట్ గా ఆన్సర్ చేయాలి. సో అదొక నెసెసరీ స్టెప్ అని అర్థం చేసుకోండి. ఎవరైతే క్వశ్చన్స్ అడిగి నీట్ గా అర్థం చేసుకొని జాయిన్ అవుతారో వాళ్ళు లాంగ్ రన్ మనతో ఉంటారు, లేకపోతే మధ్యలోనే వదిలేసి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ట్రై టు రిమెంబర్, అండర్స్టాండ్, ఇట్ ఈస్ వెరీ నెసెసరీ టు గెట్ అబ్జెక్షన్స్, టు సాల్వ్ అబ్జెక్షన్స్. ఎస్, అబ్జెక్షన్స్ వస్తున్నాయని నెగిటివ్ గా ఫీల్ అయిపోయి మనం కాన్ఫిడెన్స్ ని తగ్గించుకొని బిజినెస్ ని ఆపేయాల్సిన అవసరం లేదు. లెట్ us స్టిక్ టు అవర్ రొటీన్. రోజు ఏ పని చేస్తున్నాం అదే పని చేద్దాం. ఒక కస్టమర్ అబ్జెక్షన్స్ రైజ్ చేసాడు, మనం హ్యాండిల్ చేయలేకపోయాం అని చెప్పేసి వదిలేసి నెక్స్ట్ కి వెళ్లకుండా, నెక్స్ట్ వాళ్ళు కూడా ఇదే డౌట్స్ అడుగుతారేమో డౌట్ తో, మనం ప్రెజెంటేషన్ ఇవ్వకుండా, ఫాలోఅప్ చేయకుండా ఉండనవసరం లేదు. ఆ కస్టమర్ అడిగినటువంటి సేమ్ అబ్జెక్షన్స్ మళ్ళీ నెక్స్ట్ దగ్గర రాకపోవచ్చు, వేరేది రావచ్చు. సో లెట్స్ స్టిక్ టు అవర్ రొటీన్. ఫస్ట్ 3-4 months మనకు కష్టం అనిపిస్తుంది, కష్టం అవుద్ది, బట్ నో వరీస్, నో ఇష్యూస్. లెట్ us స్టిక్ టు అవర్ రొటీన్. ఎన్నైనా రానివ్వండి, ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. దానికి సొల్యూషన్స్ మీకు ఒకవేళ వస్తే మీరు నోట్ చేసుకోండి, లేకపోతే టీమ్మేట్స్ తో మాట్లాడి నోట్ చేసుకోండి, లేకపోతే మీరు మళ్ళీ ప్లాన్ ని, ప్రొడక్ట్స్ ని నీట్ గా స్టడీ చేసినప్పుడు సొల్యూషన్స్ వస్తాయి. సో ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంట్. స్టిక్ టు అవర్ రొటీన్. అసిస్టెంట్ గా పనిచేద్దాం. డు నాట్ చేంజ్. షెడ్యూల్ ని మార్చొద్దు, అపాయింట్మెంట్ బుక్ ని మార్చొద్దు. మీ షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో చేద్దాం. ఎప్పుడు కూడా బ్రేక్ చేయవలసిన అవసరం లేదు. అబ్జెక్షన్స్ వచ్చినంత మాత్రాన షెడ్యూల్ ని, అపాయింట్మెంట్ బుక్ ని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. సార్, సో అబ్జెక్షన్స్ రైజ్ అవ్వడం వల్ల మనకు వచ్చినటువంటి పాజిటివ్స్ ఏంటి, దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. వాట్ ఆర్ ద పాజిటివ్స్?
పాజిటివ్స్ ఉంటే డెఫినెట్ గా అబ్జెక్షన్స్ రైజ్ అయినప్పుడు, బికాస్ లైక్ ఓకే ఇది వస్తుందని అసలు అనుకోనే లేదు, బట్ ఐ గాట్ దెమ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, దట్ ఈస్ వెరీ పాజిటివ్ బికాస్ ఐ గాట్ టు నో ఎ న్యూ పాయింట్. ఈ రోజు నేను ఒక కొత్త పాయింట్ నేర్చుకున్నా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అండ్ లాస్ట్లీ బట్ నాట్ లీస్ట్లీ, డు నాట్ ఎవర్ గివ్ అప్. గివ్ అప్ చేయొద్దు, వదిలేయొద్దు, అవసరం లేదు, వదిలేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా అబ్జెక్షన్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బిజినెస్. డు నాట్ ఎవర్ గివ్ అప్. పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్. దీస్ ఆర్ సమ్ బేసిక్ స్టెప్స్ అండి. ఇప్పుడు మనం చూసిన 9 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ సమ్ బేసిక్ స్టెప్స్. అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? ఇక్కడ అబ్జెక్షన్స్ ఎప్పుడు వస్తాయంటే, మనం నార్మల్ గా కస్టమర్ రిక్వైర్మెంట్ అని, కస్టమర్ యొక్క నీడ్స్ ని అర్థం చేసుకోలేదు అన్నప్పుడు వస్తాయి. బికాస్ ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీ టైం మనం సేల్ చేసేది ఏంటి, కస్టమర్ కొనేది ఏంటి, దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ సెల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ కస్టమర్ ఈస్ బయింగ్. నేను అమ్మేది ఏంటి, కస్టమర్ కొనేది ఏంటి, దాంట్లో ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. నేను ఒక సోప్ అమ్ముతున్నానంటే నెవర్ ఎవర్ ట్రై టు రిమెంబర్ దట్ కస్టమర్ ఈస్ బయింగ్ ఏ సోప్. నేను సోప్ అమ్ముతున్నానంటే కస్టమర్ సోప్ కొనట్లేదు సార్, దయచేసి అర్థం చేసుకో. నేను సోప్ అమ్ముతున్నానంటే కస్టమర్ దాంట్లో ఉన్న బ్యూటీని కొంటున్నాడు. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ ద సోప్, ఈజ్ ఇంట్రెస్టెడ్ విత్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సోప్. కరెక్ట్. నేను సి భక్తరాన్ అమ్ముతున్నానంటే కస్టమర్ సి భక్తరాన్ కొనట్లా, సి భక్తరాన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి దాన్ని కొంటున్నాడు. సో అబ్జెక్షన్స్ ఎప్పుడు వస్తాయి? నేను కస్టమర్ నీడ్ ని అర్థం చేసుకోకుండా నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని హార్డ్ సెల్లింగ్ అంటాం దాన్ని. అంటే ఇక కొనాలి తప్పదు అని డెస్పరేట్ అయిపోయి అమ్మడం చూసారా, దాన్ని హార్డ్ సెల్లింగ్ అంటాం. లేదు సార్ నువ్వు తప్ప ఇంకెవరు కొనరు సార్ మాట్లాడతాం చూసారా, దాన్ని హార్డ్ సెల్లింగ్ అంటాం. అలా కాకుండా తనకున్న రిక్వైర్మెంట్ ని కనుక్కొని మనం చెప్పడానికి అమ్మడానికి ట్రై చేసినప్పుడు మనకి అబ్జెక్షన్స్ రైజ్ కావు. సో బేసికల్లీ అబ్జెక్షన్స్ ఎప్పుడు వస్తాయి? నేను అమ్మేది ఏంటి, కస్టమర్ కొనేది ఏంటి, ఆ డిఫరెన్స్ మనకు తెలిసినప్పుడు అబ్జెక్షన్స్ అనేవి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మనం ఒకసారి ట్రై చేద్దాం సార్ చూడడానికి. బికాస్ ఇక్కడ నేను చెప్పే ఆల్రెడీ కస్టమర్ కొనడానికి మనం అమ్మేదానికి చాలా తేడా ఉంటుందని చెప్పేసి, అది మనకు అర్థం కావాలంటే టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం. నంబర్ 1, బ్రాండ్ ప్రొడక్ట్స్ ప్రైస్ పైన వస్తుంది. ఇది స్టార్టింగ్ కండిషన్ లో వచ్చేటువంటివి. బ్రాండ్ ప్రొడక్ట్స్ ప్రైస్ పైన అబ్జెక్షన్స్ వస్తాయి. దీన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి? నంబర్ 2, ఎక్స్పీరియన్స్ ఇన్కమ్ మనీ దీనిపైన వస్తాయి. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? నంబర్ 3, డౌట్ఫుల్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, థింకింగ్ అన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, సాటిస్ఫైడ్ అన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఉంటాయి సార్. అన్ని అబ్జెక్షన్స్ ఒకే రకంగా రావు. ఓకే, అన్నిటిని ఒకే రకంగా హ్యాండిల్ చేయడానికి ఉండదు. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగానే మనం హ్యాండిల్ చేయాలి. రైట్, లెట్ us అండర్స్టాండ్. ఇప్పుడు మనం చూద్దాం సార్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అబ్జెక్షన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. రైట్, అబ్జెక్షన్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు, వాటికి మనం సొల్యూషన్స్ ఇచ్చేటప్పుడు, కస్టమర్ కు నాకు అగ్రిమెంట్ లో వచ్చే పాయింట్స్ ఏంటి, వాటిని మనం ఇక్కడ చూడాలి. లైక్ ప్రైసింగ్ పైన అగ్రిమెంట్ వస్తుందా, లేదా తన ఇన్కమ్ పైన అగ్రిమెంట్ వస్తుందా, లేదా ప్రోడక్ట్ బెనిఫిట్స్ పైన అగ్రిమెంట్ వస్తుందా, మనకి ఏ పాయింట్స్ పైన కస్టమర్ కి నాకు అగ్రిమెంట్ అనేది కుదురుతుంది, అంటే ఇద్దరం ఒకేసారి అగ్రి చేసేటువంటి పాయింట్స్ ఏంటి, దానిపైన మనం డిస్కస్ చేద్దాం. రైట్. నంబర్ 2, కస్టమర్ ఎప్పుడు కూడా తనకు తానుగా ఓపెన్ అప్ అయిపోయి మనకు ఏది చెప్పడానికి ట్రై చేయడు. మనం గ్యారంటీ క్వశ్చన్స్ అడిగినప్పుడు, తను మనకి ఆన్సర్ చేసినప్పుడు తన ప్రాబ్లం ఏంటి, తన డౌట్ ఏంటి, తన క్వశ్చన్ ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో ట్రై టు ఆస్క్ క్వశ్చన్స్. మీరు అబ్జర్వ్ చేసుంటారు, మన అప్లయన్స్ కావచ్చు, మన మేనేజ్మెంట్ కావచ్చు, మన ట్రైనర్స్ కావచ్చు, మన అన్నం కావచ్చు, చాలా సార్లు అవతల వాళ్ళకి ఏదైనా చెప్పేటప్పుడు అర్థమైందా అని అడుగుతుంటాం. ఎస్ సార్, అర్థమైందా అని ఎందుకు అడుగుతామంటే, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తారుగా, అర్థమైందంటే ఎస్ అని చెప్తారుగా, అప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు. దట్స్ ద రీజన్. క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రమే అక్కడి నుంచి మనకి ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. ట్రై టు అండర్స్టాండ్ దిస్ థింగ్. సో వాళ్ళకై వాళ్ళు ఏది కూడా అడగరు, మనం క్వశ్చన్ అడగాలి ప్రతిసారి. సార్ డౌట్ ఉందా, అర్థమైందా, ముందుకు వెళ్దామా, ఇంకేదైనా అడుగుతారా, ఇంకేదైనా తెలుసుకోవాలని ఉందా. సో డీప్ గా, నీట్ గా, క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. దాంట్లో డౌట్స్ వచ్చిందంటే క్లారిఫై చేయడానికి ట్రై చేద్దాం. నంబర్ 3, అబ్జెక్షన్స్ వచ్చినాయి కదా అని భయపడాల్సిన అవసరం లేదు, వాటిని మనం కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేద్దాం. ఈ కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడు వస్తుందంటే, ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ స్లైడ్ నెంబర్ 3లో, మనకి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఉంటుందో, ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్ ఉంటుందో,
మన వర్క్ పైన, అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఈజీగా వస్తుంది. ఎస్ ఆర్ నో? సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ అబ్జెక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి, ఇందాక మనం మళ్ళీ రిపీట్ చేస్తున్నా సార్. అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి? అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం కాదనడానికి లేదు, గుర్తు పెట్టుకోండి, కాదు అనడానికి లేదు. నంబర్ 2, అవును సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ అని చెప్పడానికి రాదు. కొన్నిసార్లు కస్టమర్ కరెక్ట్ ఉండడు, కొన్నిసార్లు కరెక్ట్ ఉంటాడు, కొన్నిసార్లు కరెక్ట్ ఉండడు. కరెక్ట్ లేనప్పుడు మనం లేదు సార్ మీరు చెప్పింది కరెక్ట్ కాదు సార్ అని చెప్పడానికి రాదు, డైరెక్ట్ గా చెప్పలేం. కస్టమర్ కరెక్ట్ కాదని మనకు తెలుసు, కానీ డైరెక్ట్ గా మొహం మీద చెప్పలేం. కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మనం ఎలాగా సైకలాజికల్లీ, లాజికల్లీ ఎట్లా కరెక్ట్ చేద్దామో చూద్దాం. కొన్నిసార్లు సీరియస్ గా డైరెక్ట్ గా ఫేస్ పైనే, అంటే మొహం పైనే చెప్పాల్సి ఉంటది. గివింగ్ బ్యాక్ అంటాం. దీన్ని ఎలాగా ఏ సిచ్యువేషన్ లో చేయాలో దాని గురించి కూడా తెలుసుకుందాం. రైట్. స్టెప్ నెంబర్ 3, మనం కస్టమర్ డౌట్స్ ని ప్రూఫ్ తో సాల్వ్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి సార్. ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవిడెన్స్ అంటాం, ప్రూఫ్ అంటాం. సార్ మీరు చెప్తున్నారు కదా, ఎక్కడైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతారు కస్టమర్. మనం చూపించాల్సి వస్తుంది కంపల్సరీ. ఎస్ సార్. సో ఆ ఎవిడెన్స్ అనేవి ఏమిటి, మన దగ్గర ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయి కస్టమర్ కి ఇవ్వడానికి, దాని గురించి మనం తెలుసుకుందాం. నంబర్ 4, కస్టమర్ కి రిక్వైర్మెంట్ ఏముంది, కస్టమర్ దేన్ని కావాలనుకుంటున్నాడు, దేన్ని వద్దనుకుంటున్నాడు, ఏది ఉన్నా సరే లేకపోయినా సరే అనుకుంటున్నాడు. కొన్ని కస్టమర్ రిక్వైర్మెంట్స్, నీడ్స్ ఉన్నాయి సార్. దీని గురించి మనం క్లారిటీగా తీసుకోవాలి. బికాస్ మనం చాలాసార్లు చెప్తా ఉంటాం, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కస్టమర్ నీడ్ ను బట్టి మనం ప్రెజెంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒకే రకమైన ప్రెజెంటేషన్ అయినా కూడా మనం ఇచ్చేటువంటి ప్రెజెంటేషన్, మనం చెప్పేటువంటి ప్రెజెంటేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో తేడా ఉంటుంది. నేను అందరికీ ఒకే రకంగా చెప్పలేను. ప్లాన్ కావాల్సిన వాడికి ప్లాన్ ఒక విధంగా, ప్రొడక్ట్ విధంగా చెప్పాలి. ప్రొడక్ట్ కావాలనుకున్నోడికి ప్రొడక్ట్ ఒక విధంగా, ప్లాన్ ఒక విధంగా చెప్పాలి. సో డిఫరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి మనం ప్రెజెంటేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఆ రిక్వైర్మెంట్స్ ని మనం ఎలా తెలుసుకోవాలి? అందరూ ఒకే రకంగా ఉంటారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. సో అది ఎలా మనం తెలుసుకోవాలి? ఇక్కడ మనం ప్రెజెంటేషన్ ఇచ్చే ముందే ట్రయల్ క్లోజింగ్, లైక్ కస్టమర్ ని జాయిన్ చేసే కంటే ముందే మనం ఇందాక నేను చెప్పినట్టు కస్టమర్ నీడ్స్ ని తెలుసుకోవాలి సార్. అది ఏంటి? నంబర్ 1, ప్రయారిటీ. కస్టమర్ కి ఏం కావాలి, ఏది ఆశిస్తున్నాడు, ఇది ఉంటే తప్ప కస్టమర్ జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపించడు. అలాంటి దాన్ని మనం ప్రయారిటీ అంటాం. లైక్ కస్టమర్ కి కార్ ఫండ్ ఉంటేనే జాయిన్ అవుతాడా? చాలా కంపెనీలో కార్ ఫండ్ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీని గురించి జస్ట్ అర్థం చేసుకోవడం గురించి. సార్ ప్లాన్ ఎట్లయినా ఉండని, దీంట్లో నాకు కార్ ఫండ్ ఉంటేనే నేను జాయిన్ అవుతా అంటాడు. మిగతా ఏమున్నా లేకపోయినా కస్టమర్కి సంబంధం లా, తనకి మెయిన్ గా కార్ ఫండ్ కావాలి. కార్ ఫండ్ కనిపించింది అనుకోండి, ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాన్ని మనం ప్రయారిటీ అంటాం. కొంతమందికి సార్ మీ దాంట్లో హెల్త్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయా, మిగతా ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయని అడుగుతారు. అంటే తనకు హెల్త్ ప్రొడక్ట్స్ గురించి, హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉంది, ఇష్టం ఉంది. లేదా తన దగ్గర ఉన్న కస్టమర్ బేస్ అంతా కూడా హెల్త్ ప్రొడక్ట్స్ తీసుకున్నటువంటి కస్టమర్ బేస్. అందుకనే ఆ లీడర్ ఏమంటా అంటే, సార్ నాకు హెల్త్ ప్రొడక్ట్స్ నంబర్ ఎక్కువ ఉంటే నేను జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా. లైక్ ఇది తన ప్రయారిటీ. మిగతా వాటి గురించి తనకి ఇబ్బంది లేదు. హెల్త్ ప్రొడక్ట్స్ నంబర్ మిగతా వాటి కంటే ఎక్కువ ఉండాలి తనకి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇది ఒక రకమైనటువంటి ప్రయారిటీ. ఇంకొకరికి సార్ సంవత్సరానికి ఎన్ని ట్రిప్స్ అరేంజ్ చేస్తుంది కంపెనీ? ఎందుకంటే నా దగ్గర ఉన్న కస్టమర్ బేస్ లో 70% పీపుల్ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు, కానీ ఒకవేళ కంపెనీ కనుక సంవత్సరానికి ఒక 2-3 ట్రిప్పులు వేస్తే వాళ్ళు ఇమీడియట్ గా ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. వాళ్ళ ప్రయారిటీ ఏంటి? ట్రిప్స్ కావాలా. హార్డ్ వర్క్ చేయడానికి రెడీ ఉన్నారు, వాళ్ళకి ట్రిప్స్ కావాలా. సో డిపెండింగ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. సో ఇదంతా కూడా ప్రయారిటీ కిందకి వస్తుంది. నంబర్ 2, క్రైటీరియా. ఇప్పుడు నేను 3 ఎగ్జాంపుల్స్ ఏమో మాట్లాడాను. నంబర్ 1, కార్ ఫండ్ ఉందా, ఎంత ఇస్తుంది? కార్ ఫండ్ ఉంది, అది వచ్చేసింది, నాకు ఎంత ఇస్తుంది, అది నాకు క్రైటీరియా. ఇప్పుడు నేను 10% అన్నాను అనుకోండి, చాలా తక్కువ కదా సార్. కార్ ఫండ్ ఉంది, అది అయిపోయింది ఇంకా టాపిక్, బట్ పర్సంటేజ్ ఎంత, అదొక క్రైటీరియా. హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్, 30 హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఓకే, దీంట్లో నాకు లివర్ కి సంబంధించి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్? నంబర్, క్రైటీరియా. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ మనం చెప్తాం, ఫారిన్ ట్రిప్స్ అని చెప్పేసి. సార్ సంవత్సరానికి 2 ట్రిప్పులు ఉంటే, ఒకటి నేషనల్, 2 ఇంటర్నేషనల్. ఒకటేనా సార్ నేషనల్, 2 ఇంటర్నేషనల్ ఉంటే బాగుండేదేమో సార్. ఇది క్రైటీరియా. లైక్ రిక్వైర్మెంట్ అగైన్ రిక్వైర్మెంట్. ఇప్పుడు నెక్స్ట్, ఇది క్లారిఫై అయిపోయింది, ఇది కూడా సాటిస్ఫై అయిపోయిందంటే ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఆప్షన్స్ ఎట్లా అంటే, ఓకే మనం చూసాంగా ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి. ఓకే సరే, ఎన్ని ట్రిప్స్ ఉన్నాయి? 2 ట్రిప్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి నేషనల్, ఇంటర్నేషనల్.
పర్లేదు సార్ నాకు ఏమి ఇబ్బంది లేదు, ట్రిప్స్ ఉంటే చాలు మా వాళ్ళు బయట తిరగాలనుకుంటారు అంటే తనకి ఇబ్బంది లేదు సార్. ఒక కస్టమర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ గురించి మాట్లాడుతున్నాను సార్. నేషనల్ అయినా పర్లేదు, ఇంటర్నేషనల్ అయినా పర్లేదు, తీసుకెళ్తే చాలు, అది వాళ్ళ ఆప్షన్. కార్ ఫండ్ ఉంది సార్, 10% ఇచ్చినా ఓకే, నాకు 2% ఇచ్చినా ఓకే సార్, కానీ నాకు కార్ ఫండ్ కంపల్సరీ ఆప్షన్. రైట్. హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓకే సార్, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఓకే డన్. నాకు లివర్ కు ఉందా, హార్ట్ కు ఉందా, కిడ్నీకి ఉందా, ఐస్ కు ఉందా, సంబంధం లేదు, ఉంటే చాలు. ఆప్షన్స్. ఆప్షన్స్ అంటే నేను ఇప్పుడు కార్ కొంటున్నా సార్, రెడ్ కలర్ అయినా పర్లేదు, నాకు వైట్ కలర్ అయినా పర్లేదు, నాకు కార్ ఉండాలా, అది ఆప్షన్ నాకు. బట్ కార్ ఉండడం అనేది నా ప్రయారిటీ. కార్ కావాలి నాకు, అది నాకు ప్రయారిటీ. ఏ కంపెనీ కార్ కావాలి అదొక క్రైటీరియా. కలర్ ఏదైనా పర్లేదు, నాకు అదే ఆప్షన్స్. డిఫరెన్స్ అర్థం చేసుకోండి, ఒక్కొక్కల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని. నంబర్ 4, ఇప్పుడు నాకు కావాల్సింది దొరికితే నాకు వచ్చేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, అచీవ్ చేసినప్పుడు నాకు వచ్చేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, దాన్ని మనం మోటివ్ అంటాం. ఏ కస్టమర్ అయినా సరే, ఎవరైనా సరే పని చేసేది, కష్టపడేది ఈ మోటివ్ కోసం. మోటివ్ కోసం, మోటివ్ కోసం. తనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయని తనకి తెలిసినప్పుడు, సాటిస్ఫై అయినప్పుడు, కన్విన్స్ అయినప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతాడు, తనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అది మోటివ్ అంటాం మనం, అది మోటివ్ అంటాం. ఈ మోటివ్ అంటే కస్టమర్ యొక్క ఫీలింగ్ ని సాటిస్ఫై చేయడం, అది మనకు చాలా ఇంపార్టెంట్, అది మనకు ప్రయారిటీ ఇక్కడ. ఒకవేళ మనం ఆ మోటివ్ ని గనక రీచ్ అయినట్లయితే, ఆ మోటివ్ ఏదైతే ఉంటుందో, తన నీడ్ ఏదైతే ఉంటుందో, అది గనక రీచ్ అయినట్టయితే డెఫినెట్ గా కస్టమర్ కన్విన్స్ అవుతాడు. సో ఫస్ట్ 3 స్టెప్స్ కస్టమర్ కి సంబంధించింది. 4th స్టెప్ కస్టమర్ యొక్క ఫీలింగ్ కి సంబంధించింది. దాన్ని మనం టచ్ చేయలేం, జస్ట్ ఫీల్ చేయగలం అంతే. లైక్ నేను ఇప్పుడు కొత్త టీవీ కొంటే ఫేస్బుక్ లో పెడతా, వాట్సాప్ లో పెడతా, బంధువులందరికీ చెప్తా. కార్ కొంటే కొనడం పెద్ద సంగతి కాదు, వాళ్ళు కూడా కొంటారు, మనం కూడా కొంటాం. బట్ కొన్న తర్వాత వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో చూస్తారో, అది షేర్ చేసుకునేటప్పుడు వచ్చే సంతోషం, దాన్ని మనం మోటివ్ అంటాం. ఎవరైనా సరే పనిచేసేది దీనికోసం, దీన్ని మనం సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. సో ఈ ఎప్పుడైతే ఈ 4 స్టెప్పులు మనం కరెక్ట్ గా ఫాలో అవుతామో, అప్పుడు మనం అబ్జెక్షన్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అబ్జెక్షన్ హ్యాండిల్ చేసినప్పుడు గుర్తు పెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ అడగంగానే అర్థం చేసుకోండి, వీఆర్ నాట్ అగ్రీయింగ్ టు హిస్ క్వశ్చన్. తను చెప్పింది కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, బట్ వీఆర్ నాట్ అగ్రీయింగ్. సరే అని చెప్తున్నాం, ఓకే క్వశ్చన్ ఉంది అంటున్నాం అంతే, వీఆర్ నాట్ స్టిల్ అగ్రీయింగ్ టు ద క్వశ్చన్. నంబర్ 2, అలాగని డిసగ్రీ కూడా కావట్లేదు, కాదు సార్, లేదు సార్ అని కూడా చెప్పట్లా, అవును అని చెప్పట్లా, కాదు అని చెప్పట్లా, అలాగని ఆన్సర్ చేయట్లా. ప్యాడింగ్ అంటాం దీన్ని. ప్యాడింగ్ లో ఏంటి అంటే, కస్టమర్ అడిగేటువంటి క్వశ్చన్ నాకు అర్థమైన తర్వాత నేను చేసే పని ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్యాడింగ్ అంటాం. రైట్. సో అగ్రి చేయను, డిసగ్రీ చేయను, అలాగనే ఆన్సర్ చేయను. అగ్రి చేయను, డిసగ్రీ చేయను, అలాగనే ఆన్సర్ కూడా చేయను. ఇక్కడ నేను చేసే పని ఎటువంటి అంటే, క్వశ్చన్ అడగంగానే నేను ఆన్సర్ చేయట్లేదు, అలాగని డిసగ్రీ చేయట్లేదు, అలాగని అగ్రి చేయట్లేదు. దాని అర్థం, క్వశ్చన్ అడగంగానే నేను చేసేటువంటి పని ఏంటంటే, నాకు మైండ్ లో తన క్వశ్చన్ అడిగేటప్పుడే ఐఎమ్ టేకింగ్ టైం టు థింక్. నేను ఆలోచిస్తున్నా, తను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి, ఎక్కడ దానికి సంబంధం ఉంది, ఎక్కడ దానికి లింక్ ఉంది, నేను ఇచ్చిన ప్రెజెంటేషన్ లో ఏ పార్ట్లో అది వస్తుంది, దానికి ఇప్పుడు నేను సొల్యూషన్ ఎట్లా చెప్పాలా, ఇదంతా కూడా నాకు మైండ్ లో రన్ అవుతా ఉంటది. ఎప్పుడు ఆ కస్టమర్ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఆ టైంలో. ఇప్పుడు అర్థమైంది నేను ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అని చెప్పేసి. నేను ఇమీడియట్ గా ఆన్సర్ చేయట్లా, నేను ఇందాక చెప్పా, క్వశ్చన్ అడిగేటప్పుడు మధ్యలో ఆపొద్దని, బికాస్ ఆ టైంలోనే నాకు అర్థమైపోద్ది తన క్వశ్చన్ ఏంటి, ఎట్లా హ్యాండిల్ చేయాలని. నంబర్ 2, ఆ తర్వాత మైండ్ లో నాకు రన్ అవుతా ఉంది, నేను కస్టమర్ ని అగ్రిమెంట్ కి తీసుకురావాలా, కన్విన్స్ చేయాలంటే దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా. ఊరికే హ్యాండిల్ చేస్తే సరిపోదు, ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా తెలియాలా. రైట్. అండ్ దీనివల్ల కస్టమర్ ని మధ్యలో ఆపకుండా కంప్లీట్ గా మనం విన్నామంటే, కస్టమర్ కి ఏం అర్థమైందంటే, ఓకే ఈయన నా క్వశ్చన్ కంప్లీట్ గా విన్నాడు, ఇప్పుడు నాకు ఆన్సర్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. మధ్యలో ఆపేసాం అనుకోండి, కస్టమర్ కి అనిపిస్తుంది, ఓకే ఈడు సీరియస్ గా లేడు, టైం పాస్ కి వచ్చినాడు అని చెప్పి. అలా కాకుండా మొత్తం విని, అర్థం చేసుకొని, మైండ్ లో దాని గురించి ఆలోచించి, ఆన్సర్ రెడీ చేసుకొని, అప్పుడు మనం రెస్పాండ్ అవుతాం. రెస్పాండ్ ఇవ్వాలి, రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాండ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? నంబర్ 1, కొన్నిసార్లు రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు, దయచేసి అర్థం చేసుకోండి, కొన్నిసార్లు మనం రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు, క్వశ్చన్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు
అన్ని చేయవలసిన అవసరం రాదు. అన్ని క్వశ్చన్స్ హ్యాండిల్ చేయాలంటే లేదు సార్. అన్ని క్వశ్చన్స్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం రాదు. కొన్ని ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, సంబంధం లేనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మనం హ్యాండిల్ చేయం. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చాట్ బాక్స్ ఓపెన్ చేసి పెట్టా. చాట్ బాక్స్ ఓపెన్ చేసి పెడితే ఒకవేళ ట్రైనింగ్ కి సంబంధించి ఏదన్నా ఎవరైనా మెసేజ్ పెట్టి క్వశ్చన్ చేస్తే దానికి మనం ట్రైనింగ్ లోనే రెస్పాన్స్ ఇస్తాం. అది వదిలేసి వాట్సాప్ ఉన్నా ఫోన్ కాల్స్ ఉన్నా ట్రైనింగ్ నడుస్తుంటే చాట్ బాక్స్ లో హలో హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్, హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఇలాంటి మెసేజ్లు వస్తే మనం ఇగ్నోర్ చేస్తాం. వై? ఈ మెసేజ్లు ఈ ట్రైనింగ్ కి సంబంధించింది కాదు. అదే విధంగా కస్టమర్ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు అది మనకు సంబంధించింది అయితే డెఫినెట్ గా హ్యాండిల్ చేయాలి. మనకు సంబంధించింది కాకపోతే మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, కొన్నిసార్లు మనం ఒక టాపిక్ పైన మాట్లాడుతుంటే వేరే టాపిక్ పైన క్వశ్చన్ వస్తుంది. అలాంటప్పుడు మనం దాన్ని స్కిప్ చేయొచ్చు. అంటే ఇప్పుడు కాదు సార్, దీని గురించి మనం ఈ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దామని చెప్తాం, దాన్ని స్కిప్పింగ్ అంటాం. సో ఇట్లా రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు కూడా క్వశ్చన్ ని మనం కేటగరైజ్ చేసుకుంటాం. అంటే ఏది ఇప్పుడు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది అసలు చేయనవసరం లేదు, ఇటువంటి వాటివి కూడా ఉంటాయి సార్. వీటిని మనం ఇప్పుడు ఏంటి అని డిస్కస్ చేద్దాం. నంబర్ 1, రెసిస్ట్ చేయడం. అంటే కస్టమర్ అడిగేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో అది అసలు సంబంధమే లేకుండా అడుగుతున్నాడు. మనం నెట్వర్క్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతుంటే దాన్ని ఏదో వేరే టాపిక్ మాట్లాడుతుంటే అక్కడ మనం కస్టమర్ ని కంప్లీట్ గా చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మధ్యలోనే ఆపేయచ్చు. దాన్ని రెసిస్టింగ్ అంటాం. బికాస్ ఇర్రెలవెంట్, టైం వేస్ట్ అవుద్ది. ఎస్ ఆర్ నో? టైం వేస్ట్ అవుతుంది. సో దాన్ని రెసిస్టింగ్ అంటాం. నంబర్ 2, ఎమిట్. దీన్ని మనం ఇంకో విధంగా చెప్పాలంటే డిక్టేట్ చేయడం అని చెప్తాం. డిక్టేట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వెరీ క్లోజ్, డెడ్ క్లోజ్, నేను ఏం చెప్తే సరే అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రెజెంటేషన్ ఇచ్చాక వాళ్ళ అబ్జెక్షన్స్ ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ నాకు నా క్లోజ్ ఫ్రెండ్ కి ఒక రిలేషన్ ఉంది, నా పైన నా ఫ్రెండ్ కి నమ్మకం ఉంది. అటువంటిప్పుడు నేను ఏం చెప్తానంటే, అరే ఆ క్వశ్చన్స్ అన్ని ఎందుకు అడుగుతున్నా, నేను ఉన్నా కదా, కళ్ళు మూసుకొని సైన్ చేయండి. అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకు ఉంటది, నేను ఉన్నా అన్న కాన్ఫిడెన్స్. సో సైకలాజికల్లీ మనకు తెలుసు ఆ విషయం. అలాంటి సందర్భాల్లో మాత్రమే మనం ఈ స్టెప్ తీసుకోవచ్చు. అంటే ఆన్సర్ చేయకుండా నేను ఉన్నా కదా పర్లేదు నువ్వు సైన్ చేయి అనే మాట చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు? క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ రిలేషన్, వీళ్ళకి నా పైన అపారమైన నమ్మకం ఉంటుంది. మనం ఏం చెప్పినా కాదనర నమ్మకం, వాళ్ళు కూడా జాయిన్ అయ్యేది ఎందుకంటే నేను ఉన్నానే ఉద్దేశంతో. ఇటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఇది వర్క్ అవుతుంది, అందరి దగ్గర వర్క్ అవ్వదు. రైట్? నంబర్ 3, స్కిప్పింగ్. నేను ఇందాక చెప్పా, ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు లేదా టాపిక్ కి సంబంధించి కాకుండా వేరే ఏదో క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని మనం స్కిప్ చేయొచ్చు. తర్వాత ఎప్పుడైతే ఆ టాపిక్ వస్తుందో అప్పుడు దాన్ని కంపల్సరీగా హ్యాండిల్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్? 1 సెకండ్. ఎప్పుడైతే ఆన్సర్ చేస్తారో దయచేసి రిమెంబర్, ఆన్సర్ చేసేటప్పుడు దయచేసి పొలైట్ గా రెస్పాండ్ అవ్వండి. పొలైట్ గా రెస్పాండ్ అవ్వండి. మీ టోన్ కానీ మీ వాయిస్ కానీ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎలాగుందో క్వశ్చన్ ని హ్యాండిల్ చేసేటప్పుడు కూడా అలాగే ఉండాలి. క్వశ్చన్ వచ్చింది కదా అని ఫీలింగ్ తో వాయిస్ రైజ్ చేయడం, అడిగిన క్వశ్చన్ నే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు అన్న ఫీలింగ్ తో వాయిస్ రైజ్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. పొలైట్ గా టోన్ ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే రకంగా ఉన్నప్పుడు కస్టమర్ కి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుద్ది. అలా కాకుండా మనం ఇరిటేట్ అయినప్పుడు వాయిస్ వేరే రకంగా వస్తుంది, మనకందరికీ తెలుసు. మనం బాగా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు మనకు వాయిస్ వేరే రకంగా వస్తుంది, తెలుసు. సో పొలైట్ గా ఆన్సర్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుద్ది. రైట్? ఒబులైజింగ్. కస్టమర్ అడిగేటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ ని మనం నీట్ గా, పొలైట్ గా, పేషెంట్ గా హ్యాండిల్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ని మనం రీచ్ అయినప్పుడు దాన్ని ఒబులైజింగ్ అంటాం. వీఆర్ ఒబులైజింగ్ కస్టమర్ క్వశ్చన్స్. ఒబులైజింగ్, సరే ఫాలో అవుతున్నాం, కస్టమర్ ని ఫాలో అవుతున్నాం. ఇది ఎప్పుడు తెలుస్తుంది కస్టమర్ కి అంటే మనం నీట్ గా క్వశ్చన్ ని హ్యాండిల్ చేసినప్పుడు కస్టమర్ కి అర్థమైపోద్ది. దీన్ని మనం ఒబులైజింగ్ అంటాం. ఒబులైజింగ్. రైట్? నెక్స్ట్, నెగోషియేట్. కొన్ని సందర్భాల్లో హ్యాండిల్ చేసిన తర్వాత చెప్తున్నాం. రెస్పాన్స్ ఎన్ని రకాలుగా ఉంటే మనం డిస్కస్ చేస్తున్నాం సార్. హ్యాండిల్ చేశాక నెగోషియేషన్ స్టార్ట్ అవుతాయి. నెగోషియేషన్ అంటే సార్ నాకు ఈ ప్రోడక్ట్ వద్దు,
నేను దీన్ని ఇప్పుడు వాడదలుచుకోలేదు. లేదు సార్ మీరు ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఇది తీసుకోవడం కరెక్ట్. నెగోషియేషన్ ప్రైసింగ్ దగ్గర వస్తుంది. లేదు సార్ మనం ప్రైసింగ్ కంపెనీ ఫిక్స్ చేసిన ప్రైస్ మీద వెళ్తాం కానీ నా పర్సనల్ గా అయితే ఏం ఉండదు. సో యునో ఇట్లాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు దీన్ని మనం నెగోషియేషన్, దిస్ ఇస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. లాస్ట్లీ బట్ నాట్ ద లీస్ట్లీ, డైరెక్ట్లీ కొన్నిసార్లు గివింగ్ బ్యాక్ అంటాం చూసారా, గివింగ్ బ్యాక్. సార్ మీకు జాయిన్ అవ్వాలన్న ఉద్దేశం లేకపోతే ఎందుకు సార్ అనవసరంగా ఇంతసేపు నా టైం వేస్ట్ చేశారు చెప్పొచ్చు. ఎప్పుడు ఇంకా అర్థమైపోయింది మనకు, తన ఊరికే టైం పాస్ చేస్తున్నాడు, జాయిన్ అవ్వడు, అసలు తనకి మైండ్ లో ఇట్లాంటి బిజినెస్ చేయాలన్న ఆలోచన లేదు. అటువంటి సందర్భాల్లో మనకు అర్థమైనప్పుడు డైరెక్ట్ గా చెప్పవచ్చు, గివింగ్ బ్యాక్ ఇచ్చేయచ్చు. మీకు తెలియకపోతే అనవసరంగా ఎందుకు సార్ టైం వేస్ట్ చేశారు. బట్ సార్ ఇది అందరి దగ్గర రాదు, చాలా రేర్ కేస్ సినారియో వస్తుంది. ఎటువంటి సందర్భాల్లో వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఏబిసిడి తెలీదు, అండ్ ఇన్ఫినిట్ కంపెనీ గురించి ఏబిసిడి తెలీదు, ప్లాన్ గురించి ఏబిసిడి తెలీదు, అన్నెసరీ టైం వేస్ట్ చేస్తున్నప్పుడు అటువంటి సందర్భాల్లో ఇంకా లాస్ట్ గా మనకు కూడా అర్థమైపోయింది ఈ కస్టమర్ టైం పాస్ తప్ప మనతో జాయిన్ అవ్వడు, ఇంట్రెస్ట్ చూపించడు, కన్విన్స్ అవ్వడు. లైక్ కొంతమంది మైండ్ లో ఫిక్స్ అయిపోతారు సార్, నేను ఏం చెప్పినా నువ్వు కన్విన్స్ కాను, నా పని నేను చేసుకుంటా, నువ్వు చెప్పుకుంటా పో అని ఫిక్స్ అయిపోతారు చూసినారా. అటువంటి వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా మనం ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. టైం వేస్ట్ చేయొద్దు అన్నెసరీ, బికాస్ ట్రై టు అండర్స్టాండ్ మన బిజినెస్ లో మనం ఇన్వెస్ట్ చేసేదే ఇది, మన టైము ఎనర్జీ. సో డు నాట్ అన్నెసరీ టైం వేస్ట్. అక్కడ మనం డైరెక్ట్ గా చెప్పవచ్చు, అవసరం లేదు సార్, ఆపేయచ్చు మధ్యలోనే. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇది మాత్రం చెప్పడం మరవద్దు. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం ఇచ్చారని చెప్పేసి వచ్చేయండి, తర్వాత ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. రైట్. సో రెస్పాండ్ అయ్యే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెస్పాండ్ ఇచ్చేటప్పుడు రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఈ స్టెప్స్ అన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. రైట్, గుర్తు పెట్టుకోండి సార్. ఎప్పుడు కూడా మనం రెస్పాన్స్ అనేది ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఇవ్వాలి. మనం రెస్పాండ్ అయ్యేటప్పుడు మనకు ఒక మెథడ్ ఉంది రెస్పాన్స్ ఇవ్వడానికి, దానే మనం లేయర్స్ మెథడ్ అంటాం. లేయర్స్ అంటే తెలుసు మనకి, తెలుగులో చెప్పాలంటే పొరలు అని చెప్తాం. సో మనకు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని ఎక్కడో పొరల మధ్యలో ఉంటది, దాన్ని వెతికి బయటికి తీసుకొచ్చి దాన్ని మనం వాళ్ళకి ముందు పెట్టాలి, పొరల్లోంచి తీసుకొచ్చి ముందు పెట్టాలి. సింపుల్ లాజిక్, దాన్ని మనం లేయర్స్ మెథడ్ అంటాం. సో లేయర్స్ మెథడ్ ఏంటి, ఎట్లా రెస్పాండ్ అవ్వచ్చు, దాని గురించి మనం డీప్ గా డిస్కస్ చేద్దాం. నంబర్ 1, లిజన్ కేర్ఫుల్లీ. ఎల్ అంటే లిజన్ కేర్ఫుల్లీ. లైక్ కస్టమర్ అడిగేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా దాన్ని మధ్యలో ఆపకుండా వినండి. మీకు అబ్జెక్షన్స్ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. మధ్యలో కస్టమర్ ని ఆపితే ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఇరిటేట్ అవుతాడు, అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేయలేము, ఆర్గ్యుమెంట్ వస్తుంది, అగ్రిమెంట్ రాదు. గుడ్ లీడర్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ లిజనర్. సో వినండి, కంప్లీట్ గా వినండి. నంబర్ 2, యాక్సెప్ట్. అగ్రీ చేయండి దేర్ ఈజ్ అన్ అబ్జెక్షన్. నేను కస్టమర్ రాంగ్, నేను రాంగ్, కంపెనీ రాంగ్, ప్లాన్ రాంగ్ అని చెప్పట్లా, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం దేర్ ఈజ్ అన్ అబ్జెక్షన్. బికాస్ మన ప్రెజెంటేషన్ లోనే ఎక్కడో చిన్న తప్పు చేసాం, లేకపోతే కస్టమర్ కి సరిగ్గా అర్థం కాల, అందుకని అబ్జెక్షన్ రైజ్ అయిందన్న విషయాన్ని అర్థం చేసుకుని ఒప్పుకోవాలి. ఓకే అబ్జెక్షన్ వచ్చింది, హ్యాండిల్ చేద్దాం, నో ప్రాబ్లం. ఒప్పుకోకపోతే లే సార్ మీరు క్వశ్చన్ రాంగ్ అడుగుతున్నారంటే ప్రాబ్లం వస్తుంది. రిమెంబర్, నో క్వశ్చన్ ఈజ్ రాంగ్, నో క్వశ్చన్ ఈజ్ స్టూపిడ్, ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వ్యాలిడ్, ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా లెజిటిమేట్ క్వశ్చన్, లీగల్ క్వశ్చన్, దాన్ని మనం హ్యాండిల్ చేసి తీరాలి. సో యాక్సెప్ట్ దేర్ ఈజ్ ఎ అబ్జెక్షన్. రైట్. స్టెప్ నంబర్ 3, ఆలోచించండి. వై దిస్ అబ్జెక్షన్, ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ అబ్జెక్షన్ రైజ్ అయింది, క్వశ్చన్ అసలు ఎందుకు వస్తుంది, నేను ఎక్కడైనా వెనకబడ్డామా, లేదా కరెక్ట్ గా చెప్పలేదా, లేదా కస్టమర్ నీడ్ ని రీచ్ కాలేదా, లేకపోతే కస్టమర్ కి ఇప్పుడు ఇది అవసరం లేదా, కస్టమర్ కి అర్థం కాలేదా, ఎక్కడ మనం తప్పు చేసాం అనేది ఆలోచించాలి. వై దిస్ అబ్జెక్షన్, ఎందుకు వచ్చింది అబ్జెక్షన్ అసలు, దాన్ని మనం ఆలోచించాలి. కస్టమర్ అడగద్దు ఎందుకు అడుగుతున్నావు ఆ క్వశ్చన్, నో, కస్టమర్ అడిగే రైట్ మనకి లేదు. వి నీడ్ టు అండర్స్టాండ్ ఎక్కడ వచ్చింది. రైట్. ఎంపథైజ్ అంటే తన సిచ్యువేషన్ లో ఉండి నేను ఆలోచిస్తున్నా అని అర్థం ఇక్కడ, ఆ విధంగా మనం చూపించాలి. అంటే ఒకవేళ నీ సిచ్యువేషన్ లో నేను ఉంటే నాకు కూడా ఇదే డౌట్ వస్తుంది సార్ అనే విషయం తనకి తెలియాలి. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, కస్టమర్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం మధ్యలో ఆపకుండా కంప్లీట్ గా వింటే అప్పుడు కస్టమర్ కి తెలుస్తుంది, ఓకే నా ప్రాబ్లం తినకి అర్థమైంది అని. ఇది మనం ఎలా చూపించాలి, ఎంపతి అనేది మనం కస్టమర్ కి ఎలా చూపించాలి.
లైక్ ఎంపతి అంటే ఏం లేదు సార్, ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ అయింది అయ్యో అంటాం చూసారా, అది సింపతి, దాన్ని సింపతి అంటాం. అలా కాకుండా అబ్బా చాలా బాధపడుతున్నాడప్ప నాకు తెలుస్తుందప్ప అంటాం చూసినారా, దాన్ని మనం ఎంపతి అంటాం. అంటే వాళ్ళ సిచ్యువేషన్ లో ఒకవేళ నేను ఉండింటే ఆ బాధ నాకు అర్థమవుతుండే, ఇప్పుడు కూడా అర్థం అవుతుంది, ఎందుకంటే నన్ను నేను అక్కడ పెట్టుకున్నా కాబట్టి, దాన్ని ఎంపతి అంటాం. దీన్ని మనం కస్టమర్కి ఎలా చూపించవచ్చు అంటే, సార్ మీరు ఈ క్వశ్చన్ అడిగారు నాకు చాలా సంతోషంగా ఉంది, బికాస్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మనకి ఏమంటే కస్టమర్ కి ఓకే, నేను అడిగిన క్వశ్చన్ రిలవెంట్ క్వశ్చన్, స్టూపిడ్ క్వశ్చన్ కాదు, మంచి క్వశ్చన్ నేను అడిగినా కాన్ఫిడెన్స్ ఇవ్వడం నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఏంటి అంటే కస్టమర్ కి అర్థం అవుద్ది, ఓకే నేను అడిగిన క్వశ్చన్ ఇతనికి అర్థమైంది, ఇప్పుడు దీనికి నాకు సొల్యూషన్ దొరుకుద్ది అని ఇంకో రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. సో 2 రకాలుగా బెనిఫిట్ అనేది మనకు ఉంటుంది ఎంపతి చూపించినప్పుడు. సింపతి చూపించొద్దు. ఇది కూడా తెలియదా సార్ మీకు? ఇట్లాంటిది కాదు తన ఎక్స్పెక్ట్ చేసేది. తను ఎక్స్పెక్ట్ చేసేది తన క్వశ్చన్ కరెక్ట్, దానికి మనం సొల్యూషన్ ఇవ్వడానికి అక్కడికి వచ్చామన్న విషయం తనకు తెలియాలి, దాన్ని ఎంపతి అంటాం. ఓకే. స్టెప్ నంబర్ 5, రీఫ్రేజ్. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే కస్టమర్ అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాదు, అప్పుడు సార్ నాకు అర్థం కాలేదు మళ్ళీ అడగండి అని చెప్పేసి అనొద్దు. మనం క్వశ్చన్ రిపీట్ చేద్దాం. సార్ ప్రైసింగ్ మార్కెట్ లో మిగతా ప్రొడక్ట్స్ తో పోలిస్తే మీరు చాలా ఎక్కువ ఉంది కదా అని అడిగాడు, దానికి మనం రిపీట్ చేస్తున్నాం. సార్ మీరు ఏమంటున్నారంటే ప్రైసింగ్ మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి మన ప్రొడక్ట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది, మన ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ ఉంది అంటున్నారు, ఇదేనా మీ క్వశ్చన్ అని రిపీట్ చేస్తున్నాం. ఎందుకు అంటే క్వశ్చన్ ని రిపీట్ చేసినప్పుడు, రిఫ్రెష్ చేసినప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అయితే కస్టమర్ ఎస్ అని చెప్తాడు, రాంగ్ క్వశ్చన్ అయితే మనల్ని కరెక్ట్ చేస్తాడు. దీనివల్ల ఏమైందంటే మనకు ఒక ఛాన్స్ వస్తుంది క్వశ్చన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని కరెక్ట్ గా సాల్వ్ చేయడానికి. ఇది ఒక దగ్గర. ఇంకో రకంగా ఆలోచిస్తే మనం క్వశ్చన్ రిపీట్ చేసేటప్పుడు మనకు మినిమం 10 to 15 సెకండ్స్ టైం దొరుకుతుంది ఆ క్వశ్చన్ కి మైండ్ లో ఆన్సర్ వెతకడానికి. ప్రైసింగ్ ఇష్యూ వచ్చింది, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏది చెప్తే కస్టమర్ ఒప్పుకుంటాడు, కంపారిజన్ ఎట్లా చెప్పాలి, ఇది ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మన మైండ్ లో దీనికి మనం ఆన్సర్ ఎత్తుకోవచ్చు ఆ రిపీట్ చేసే టైంలో. అందుకే రిపీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్స్. దీన్ని మనం రీఫ్రేజ్, చాలా ఏ క్వశ్చన్ అయినా రిపీట్ చేయవచ్చు. కరెక్ట్ అయితే కరెక్ట్ అంటాడు, రాంగ్ అయితే కరెక్ట్ చేస్తాడు, మన క్లారిటీ వస్తుంది, ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. సో రీఫ్రేజింగ్ అనేది అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ సార్. ఇది మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ పాయింట్స్ అన్ని తర్వాత మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది క్వశ్చన్ ఏంటని, అబ్జెక్షన్ ఏంటి, అప్పుడు మనం మన ఆన్సర్ ని సెల్ చేస్తున్నాం. సెల్లింగ్ యువర్ ఆన్సర్. ఎందుకు సెల్లింగ్ అంటున్నాం అంటే ఇక్కడ మనం సెల్ చేసినప్పుడే కస్టమర్ కన్విన్స్ అవుతాడు, ఈజ్ బయింగ్ ఇట్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగా రిజల్ట్ వస్తే దాన్ని మనం ROI అంటాం. రిజల్ట్స్ నెగటివ్ వస్తే ROI నెగటివ్ అంటాం. సో ఈ ROI నాకు చాలా ఇంపార్టెంట్. కంపెనీలకే కాదు సార్, పర్సనల్ గా నాకు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐఎమ్ ఇన్వెస్టింగ్ సంథింగ్. నేను నా టైము, ఎనర్జీ, నా మైండ్, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇదంతా కూడా ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి తగ్గట్టు నాకు రిజల్ట్స్ వచ్చి తీరాలి. సో ఈ ROI ఏమేమి ఉంటాయో సార్ చూద్దాం. నంబర్ 1 ఆర్ లో ఏంటి అంటే రియాలిటీస్ ఆఫ్ ద కంపెనీ. లైక్ కంపెనీ కరోనా టైంలో చాలా కంపెనీలు క్లోజ్ చేస్తా ఉంటే, లాస్ ని ఫేస్ చేస్తా ఉంటే, అటువంటి టైంలో మనం కంపెనీని ఎస్టాబ్లిష్ చేసాం. మన మేనేజ్మెంట్ కి ఎంత చూపు ఉంటే, ఎంత ధైర్యం ఉంటే, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే కంపెనీని లాంచ్ చేస్తాం. ఇది 1 రియాలిటీ, ఇట్ ఇస్ రియాలిటీ, నిజం, ఫ్యాక్ట్. నంబర్ 2, 10 months లో ఇండియాలో 4 కార్నర్స్ లో 4 వేర్ హౌసెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మనం. ఏ కంపెనీ కూడా చేయాల. మార్కెట్ లో మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు, ఇది ఒక ఫ్యాక్ట్, రైట్? కంపెనీలో ఇప్పుడు 5 లక్షల కంటే ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ గా, ఇది ఫ్యాక్ట్. దీస్ ఆర్ ఆల్ కంపెనీ యొక్క రియాలిటీస్. ఈ ఫ్యాక్ట్స్ ని, రియాలిటీస్ ని మనం కస్టమర్ ముందు పెట్టినప్పుడు కస్టమర్ కి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇంకో రకంగా చెప్పొచ్చు సార్, 10 months లో 100 crores కంటే ఎక్కువ బిజినెస్ రెవెన్యూ జనరేట్ చేసుకోగలిగాం సార్ మనం. బికాస్ మన కంపెనీ కంప్లీట్ గా ప్రొడక్ట్స్ పైన డిపెండ్ అయి నడుస్తుంది, అందుకనే మనం ఇంత బిజినెస్ ని జనరేట్ చేసుకోగలిగాం. దిస్ ఇస్ 1 kind of ఫ్యాక్ట్. ఇది కస్టమర్ కి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ఫ్యాక్ట్. ఎప్పుడు కూడా చాలా పెద్ద కంపెనీ సార్ చెప్పొద్దు. చాలా పెద్దది అంటే ఎంత పెద్దది? నిన్న స్టార్ట్ అయిన కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ అంటారు, అలా కాదు. నంబర్స్ తో పాటు సపోర్ట్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక ఆన్సర్ ఇస్తే దాని నంబర్స్ తో సపోర్ట్ చేస్తే దాన్ని మనం రియాలిటీ అని చెప్తాం. 5 లక్షల మంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా చూపిస్తాం మనం?
వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎంతమంది ఉన్నారు అబౌట్ ద కంపెనీ అని తీసినప్పుడు అక్కడ మనకు తెలుస్తుంది. దాన్ని మనం చూపించవచ్చు, డౌన్లోడ్ చేసుకొని ఫైల్లో పెట్టుకొని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి చూపించవచ్చు. సో మనం ఏం చెప్తున్నాం అంటే మనం చెప్పే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్టింగ్ గా ఇచ్చినప్పుడు దాన్ని మనం రియాలిటీ అంటాం. రియాలిటీ ఆఫ్ ద కంపెనీ, రైట్? సార్లు ప్రొడక్ట్ మంచి రిజల్ట్ సార్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అని చెప్తాం. ఏది సార్ ఊరికే మాటలు చెప్తారు, అందరు ఇదే చెప్తారంటే అలా కాకుండా మనం ఏం చేయవచ్చు, మన దగ్గర ఆ పర్టికులర్ ప్రొడక్ట్ వాడిన వాళ్ళ టెస్టిమోనియల్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, వాటిని మనం చూపించి వాళ్ళకు మనం కన్విన్స్ చేయవచ్చు లేదా కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. సార్ చూసారా నేను చెప్పే ప్రొడక్ట్ ఈయన వాడాడు, ఈయన వాడి ఈ విధంగా రిజల్ట్ వచ్చిందని చెప్తున్నాడు, వీడియోలో చూపించవచ్చు. లేదా సార్ ఎవరి దాకా ఎందుకు, నేనే నా ప్రొడక్ట్ వాడిన వాడిని, నాకు ఈ రిజల్ట్స్ వచ్చినాయి, ఇవాళ నేను చాలా బాగున్నాను, నాకే సమస్య లేదు, మనం చూపించవచ్చు. ముందు ఎలాగుంది ఇప్పుడు ఎలా. సో ఏదైనా మనం చెప్పినప్పుడు దానికి సపోర్టింగ్ గా ఇస్తే కాన్ఫిడెన్స్ అనేది డబల్ అవుతుంది, నమ్మకం అనేది డబల్ అవుతుంది. దాన్ని మనం ఆర్ అంటాం, రియాలిటీస్ చెప్తే సరిపోదు, సపోర్టింగ్ ఉండాలి, దాన్ని మనం రియాలిటీ అంటాం. ఆర్. నంబర్ 2 ఓ ఆన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేస్తారు, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ మిషన్ ఏంటి, దానికి తగ్గట్టుగా వర్క్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా చెప్పగలగాలి సార్. మన మిషన్ ఏంటి, విజన్ ఏంటి ఎవరు చెప్పరు ప్రెజెంటేషన్ లో. డైరెక్ట్ గా ప్లాన్ కి దగ్గరికి వెళ్తారు, లేకపోతే ప్రెజెంటేషన్ దగ్గరికి వెళ్ళిపోతారు. నో, రాంగ్. అసలు కంపెనీ ఎప్పుడు స్టార్ట్, వినిఫైత్ అంటే ఏంటి, దాని అబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేసాం, మార్కెట్ లో ఉన్న మిగతా వాటికి మనకు ఉన్న తేడా ఏంటి, అది బెస్ట్ అని ఎందుకు చెప్తున్నాం మనం, ఈ డిఫరెన్సెస్ మనం చెప్పాలిగా. ఎప్పుడు చెప్పాలి, ఎట్లా చెప్పాలి, వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించండి. వెబ్సైట్ లో ఉన్నవన్నీ హాయ్ వాసు గారు చెప్పండి సార్, ఎనీ ప్రాబ్లం, వాసు గారు చెప్పండి, ఐ విల్ వెయిట్, మెసేజ్ పెట్టండి పర్లేదు, రైట్? అబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ చెప్పగలగాలి. డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ ఎప్పుడు వెళ్ళిపోదు, స్టార్టింగ్ లో ఉపోద్ఘాతం అని ఉంటది, ఇంట్రడక్షన్ ఇవ్వాలి. లైక్ ఏ సినిమానా చూడండి, ఫస్ట్ సినిమాలో ప్రాబ్లం చూపిస్తారు, తర్వాత హీరో ఇంట్రడక్షన్ వస్తుంది, అంటే ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయడానికి ఆడ వచ్చాడని. మరి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ చెప్పకుండా డైరెక్ట్ ప్రెజెంటేషన్కి వెళ్ళిపోతే అసలు ఈ ప్లాన్ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, ప్రొడక్ట్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ డైరెక్ట్ గా వెళ్ళిపోతే ఏ అర్థమైంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ చెప్పాలి, దీనివల్ల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుద్ది, రైట్? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనం పెట్టామో అది ఐ అంటే ఏంటి అంటే ఐడియల్స్. ప్రోడక్ట్ ఐడియా ఏంటి, ప్రొడక్ట్ ఐడియల్ ఏంటి, గ్రోత్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడు జరిగింది, ఎంత జరిగింది, గ్రోత్ ఆఫ్ లీడర్స్ జరిగింది, స్టాటిస్టిక్స్ ఉంటాయి మన దగ్గర. గ్రోత్ ఆఫ్ కంపెనీ, స్టార్టింగ్ లో మనకి ఎంత రెవెన్యూ వచ్చింది, 10 months తర్వాత ఇప్పుడు ఎంత రెవెన్యూ వస్తుంది, కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఉన్న వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు, ఇప్పుడు ఎంత సంపాదించుకున్నారు, మంత్ బై మంత్ మనకు మన అప్లికేషన్ లో కానీ మనం లాగిన్ అయినప్పుడు కానీ మనకు నీట్ గా క్లీన్ గా పేఅవుట్స్ ఉంటాయి. వాటిని మనం లాస్ట్ మంత్ ఇంత వచ్చింది సార్, నాకు ఈ మంత్ ఇంత పెరిగింది సార్, స్టాటిస్టిక్స్ చూపించినప్పుడు మన ఐడియాస్ చూపించినప్పుడు వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఏ విధంగా చూసుకున్నా కూడా మనం ఆన్సర్స్ అనేవి డైరెక్ట్ గా ఇవ్వకుండా ఇచ్చినా కూడా ఒకవేళ దానికి సంబంధించి సపోర్టింగ్ అనేది ఇచ్చినప్పుడు ఇంకా ఈజీగా అబ్జెక్షన్స్ ని హ్యాండిల్ చేసి కస్టమర్ కి కాన్ఫిడెన్స్ అన్నది ఇవ్వచ్చు. రిమెంబర్, మళ్ళీ చెప్తున్నా, మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి రిటర్న్ అనేది కంపల్సరీగా మనకు రావాలి. రిటర్న్ వచ్చేదాకా మనకి వదలకుండా వర్క్ చేయాలనేదే ఉద్దేశం. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సార్, ట్రై టు రిమెంబర్ లేయర్స్ మెథడ్. ఈ లేయర్స్ మెథడ్ యూజ్ చేయడం వల్ల మనం చాలా ఈజీగా ఎటువంటి అబ్జెక్షన్స్ అయినా హ్యాండిల్ చేయవచ్చు. నో ప్రాబ్లం, టెన్షన్ తీసుకోవద్దు.